వందనాలండి. ఈరోజు ఆగస్టు 13. యిర్మీయా చిన్నవాడిగా ఉన్నప్పుడే ఎలాగ ప్రతిష్ఠించబడ్డాడు అనే విషయం మనము కొన్ని వచనాలు చదువుకొని చూసుకుందాం. యిర్మీయా 1:6-10 వరకు నేను చదువుతున్నాను. అందుకు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే. ఇది ఈ బుక్ మొదలుపెట్టినప్పటి నుంచి మనం గమనిస్తున్నాము. స్వీయ చరిత్రలాగా రాశాడు యిర్మీయా. అందుకని నేను అన్నప్పుడంతా ఆయన తనంతట తను రాస్తున్నట్టుగా గుర్తించాలి. మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపచేయుటకును, పరదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. చాలాసార్లు మనుషులు కొత్త సవాళ్ళు ఎదుర్కొన్నట్టుకు చాలా శ్రమపడుతూ ఉంటారు. దానికి కారణము వారికి తమపై తమకు నమ్మకం లేకుండుట, వారు అశక్తులు అనుకొనుట, వారికి సరైన శిక్షణ లేదు, అనుభవం లేదు, సామర్థ్యం లేదు అని తలస్తూ ఉంటారు. యిర్మీయా తన వయసులో చిన్నవాడని, అనుభవం అసలే లేదని, దేవుని పక్షాన మాట్లాడే సామర్థ్యత లేదని తలంచాడు. అయితే దేవుడు తాను యిర్మీయాతో ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనలోని లోపాల గురించి ఆలోచిస్తూ అవి అడ్డుగా ఉన్నాయని తలంచకూడదు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. నువ్వు చేయాల్సిన పని చేయకుండా నాకు నా పైన విశ్వాసం లేదు అనే సాకు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు ఒక పని అప్పచెప్తే దానికి కావాల్సిన ఆత్మవిశ్వాసము, వనరులు అన్నీ ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు. యిర్మీయాను శ్రమల నుండి కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు, కానీ శ్రమలు రాకుండా అని చెప్పలేదు. చెర నుండి, హేళన నుండి, అపహాసము, అవమానాల నుండి, బాధల నుండి కప్పిపెట్టలేదు, కానీ అన్నింటిలో ఆయన తోడు ఉంచాడు. ఈ సత్యము మనం కూడా గుర్తించాలి. మనకు జీవితంలో తుఫాన్లు రాకుండా ఆయన ఆపడు, కానీ తుఫాన్లలో ఆయన తోడు ఉంటుంది, కాపాడుతాడు. దేవుడు తన మాటలు దేశాలకు, జనాలకు అందజేయటకు గాను యిర్మీయాను నియమించాడు. పాపమును బట్టి దేవుని తీర్పు వస్తుందనే వార్త కేవలం యూదులకే గాక ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు అందజేసి వారికి జాగ్రత్త పడమని హెచ్చరించే పని దేవుడిచ్చాడు. పాత నిబంధన గ్రంథం చదివే సమయంలో ఒక విషయము మనం దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు ఇజ్రాయేలు, యూదా ప్రజల నడుమ విసుగు లేకుండా ఎల్లవెల్ల పనిచేస్తున్నాడు. అన్ని దేశాల ప్రజల వారికి తన గురించిన విషయాలు ప్రకటించబడాలన్నది ఆయన ప్రణాళిక. యిర్మీయా తీర్పు, నిరీక్షణ గురించి చెప్పిన సందేశము మనం కూడా అన్వయించుకోవాలి. అంతేకాక విశ్వాసులంగా దేవుడు అన్ని దేశాల వారికి ఈ సందేశాన్ని ఇస్తున్నాడన్న సంగతి మనం చెప్పగలగాలి. యిర్మీయా భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు తన సన్నిధి, భద్రత అతనితో ఉంటాయి అన్న విశ్వాసం ఇచ్చాడు. ఆ తర్వాత తన చేయి చాచి యిర్మీయా నోటిని ముట్టాడు. ఎందుకంటే ఆ నోరు దేవుని వాక్యాన్ని అందజేసే వాహనంగా ఉంటుంది కాబట్టి. ఆ మాటలు నశింపచేయుటకును, కట్టుటకును ఉంటాయి. అంటే పవర్ఫుల్, చాలా శక్తివంతమైనవి. అందుకే దేవుడు భయపడద్దు, నేను నీతో ఉంటాను అని ధైర్యం చెప్పాడు. యిర్మీయా జీవితంలో చాలా శ్రమలు అనుభవించాడు, కానీ దేవుడు ఎప్పుడు అతనికి తోడై ఉన్నాడు. మనకు కూడా తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయనా, యిర్మీయా లాగా మమ్మల్ని ఎన్నుకొని పిలిచావు తండ్రి. మరి మాకు కావాల్సిన సామర్థ్యత మీరు ఇస్తారని నమ్ముతూ ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.